రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం ప్రభు సార్. నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఇన్సిడెంట్, హీరో దర్శన్, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి హీరో ఒక ఫ్యాన్ని చంపేయటం అనేది ఇవాళ అంటే దాన్ని ఒక ఇన్సిడెంట్లాను చూడలేదండి. 360 డిగ్రీస్లో చూసుకున్నా కూడా తప్పొప్పులు చాలా కనిపించేటువంటిది. అది చాలా పెద్ద కేస్ స్టడీలోనే ఉంది. ఈవెన్ ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ కూడా విచ్చలవిడిగా మీరు న్యూస్లు ఇచ్చినా పర్లేదు, అతని మీద ఆ గౌరవాలు అట్లాంటివి కాపాడుకునే దాంట్లో కూడా మేము ఏ అబ్జెక్షన్స్ పెట్టట్లేదు, ఎలా పడితే అలా వేయండి, దీని మీద అవేర్నెస్ అయినా సరే క్రియేట్ అవ్వాలి, ఇలాంటిది భవిష్యత్తులో ఇంకెక్కడ ఎప్పుడు కూడా ఎవరి విషయంలోనూ జరగకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూనే ఆ న్యూస్ని బాహాటంగానే వేయమనే చెప్తుంది. అంటే అంత బలంగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది. జనరల్గా ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఏం జరిగింది అండ్ ఎవరు నిందితులు, ఎందుకు అలా జరిగింది అంటారు? అసలు నిజంగా ఏదైనా సెలబ్రిటీస్ మీద ఎవరి పెదిరైనా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి నిందలు మోపబడినప్పుడు మీడియా కూడా కొంచెం సంయమనంగా ఉండండి, తొందరపడద్దు, అనవసరంగా రుజువులు లేకుండా మీరు అది చేయొద్దని చెప్పేసి అటు వాళ్ళ వైపు వాళ్ళు మాట్లాడతారు. ప్రభుత్వ వర్గాలు, ఏజెన్సీస్, దర్యాప్తు సంస్థలు కూడా రిక్వెస్ట్ చేస్తాయి, దర్యాప్తు జరుగుతుంది, మీరు ఆల్రెడీ చేయొద్దని చెప్పేసి. కానీ మీ ఇష్టం, మీకు ఉన్న సమాచారం మొత్తాన్ని ప్రజలకు చేరవేయండి అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి, ప్రభుత్వము చెప్తుంది. అంటే ఇన్సిడెంట్ తాలూకు, ఈ సంఘటన తాలూకు తీవ్రత అనేటువంటిది ఏ స్థాయిలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా దారుణమైనటువంటి సంఘటన. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక సంఘటన జరగడం అనేటువంటిది ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏవో కొన్ని నేరాలు గతంలో కూడా కొన్ని జరిగినాయి. ఒకప్పుడు ఎంజీఆర్ గారి మీదనే పెద్ద హత్యా ప్రయత్నం జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఏదో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వీటిలో ఏదో జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక దారుణమైన హత్యకు జరిగిన కారణం ఏమిటనేటువంటిది కూడా మనం విశ్లేషించుకున్నట్లయితే ఇంత సిల్లీ రీజన్కి ఇంత తీవ్ర స్థాయిలో ఒక వ్యక్తి రియాక్ట్ అవ్వటం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క నేచర్ ఎలాంటిది, నైజం ఎలాంటిది, ఎంత క్రూరమైనటువంటి నేచరు, ఎంత ఆవేశపూరితమైనటువంటి స్వభావం అతనిది, వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక స్టార్, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకొని వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అంతగా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం అనేటువంటిది చాలా దురదృష్టం. అది అభిమానుల చేత పంపిస్తాం. మరి దారుణమైనటువంటి సంఘటన. అవును. ఏం జరిగింది సార్ అసలు? స్టోరీ ఏంటి సార్ అసలు? స్టోరీ ఏంటి, ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు, ఒక మంచి కాపురం, మంచి లైఫ్. వీళ్ళ ఫాదర్ కూడా ఒక మంచి నటుడు, చాలా పెద్ద ఒక ప్రీవియస్ జనరేషన్లో మంచి శ్రీనివాసరావు అనుకుంటాను పేరు, ఆయన ఒక మంచి నటుడు. ఇతను అసలు సినిమాల్లోకి రావద్దని కూడా చెప్పారు వాళ్ళు. ఆ తండ్రికి ఇష్టం లేదు ఇతను సినిమాల్లోకి రావడం కూడా. కానీ తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ఇతను సినిమా ఇండస్ట్రీకి రావటం, వచ్చిన వాడు చాలా పెద్ద స్టార్ అవ్వటం. ఈజ్ నాట్ ఓన్లీ యాక్టర్, ఇతను యాక్టర్ మాత్రమే కాదు, ఈజ్ ప్రొడ్యూసర్ టూ. చాలా అంటే ఇండస్ట్రీలో చాలా ప్రముఖమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి చాలా తక్కువ టైంలోనే. కన్నడ ఇండస్ట్రీలో ఏంటంటే ఫెనటిజం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, అభిమానం అనేటువంటిది హద్దులు దాటిపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి గతంలో కూడాను. వాళ్ళు అభిమానిస్తూ జరిగితే ఆ అభిమానానికి హద్దులు ఉండవు. ఆ స్థాయిలో వాళ్ళు గుళ్ళు కట్టేస్తారు. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఆ స్థాయి అభిమానులు ఉంటారు అనమాట. అలాంటి అభిమాని ఒకతను ఇతని వైపు నుంచి ఉన్న తప్పును కూడా మనం చనిపోయినటువంటి రేణుస్వామి ఎవరైతే హత్యకు గురయ్యాడో అతని వైపు నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరివి దుందుడుకు చర్యలే, ఇద్దరివి అనవసరమైనటువంటి చర్యలు, అసంకల్పితమైనటువంటి చర్యలు. అతని భార్య కాపురం ఉండగా నా అభిమాన హీరో మరొక హీరోయిన్ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని ఫ్యామిలీని చేసుకున్నాడు. తన హీరో మీద ఎలాంటి అపవాదం ఉండకూడదు, తన హీరో సచ్చీలుడై ఉండాలి. మేము ఏ ప్రమాణాలతో హీరోలను ఆరాధిస్తూ ఉంటామో ఆ ఆరాధన ప్రేమలో, వితిన్ ద ప్రేమలో మా హీరో ఉండాలి. అలాంటిది ఈ తప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాబట్టి దీన్ని ఎలాగైనా కట్ చేయాలనేటువంటి దీంతో అతను చేసినటువంటి పని, ఆ అమ్మాయికి అశ్లీలమైనటువంటి మెసేజ్లు పంపిస్తాం. ఇదంతా ఇతని వైపు తప్పు, రేణుస్వామి వైపు ఉన్నటువంటి తప్పును కూడా మనం ఖండించక తప్పదు. అది ఎలా సార్? అభిమాని చేతే పిలిపించి ఏ విధంగా జరిగింది ఆ ఇన్సిడెంట్? అభిమానులు పిలిపించాడు అతను, అభిమానులను పిలిపించి దానికి ముందే చాలా కాలం తీసుకొచ్చి కారు షెడ్లో పెట్టేసేసి కొట్టడం, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి అతన్ని కారు షెడ్లో పెట్టి కొట్టడం, పెళ్ళి అయింది. ఎలా సార్ అంటే క్రైమ్ ఎలా చేశారు? ఎలా చేశారనేటువంటిది అట్లా దర్యాప్తు సంస్థలు చెప్తూనే ఉన్నాయి. కిడ్నాప్ చేసి తీసుకొచ్చి దాంట్లో పెట్టి కారు షెడ్లో పెట్టేసేసి ఇష్టమైన రీతిలో కొట్టడం. ఒక చోట వెనక ముందని చూడకుండా అతను అసలు బక్కజీవి. ఒక మనిషిని కొట్టడానికి ఒక పశుబలం అనేటువంటిది అంతగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో వరకు బెదిరించి ఎదిరించేసి
వార్నింగ్ ఇచ్చేసి పంపిస్తారు తప్ప ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం లేదు. అతను చేసింది తప్పు అనుకుంటే వీళ్ళంతగా 10 తప్పు వీళ్ళు చేసేసారు. దుర్మార్గంగా అతన్ని కొట్టడం, నోట్లో బిర్యానీ పెట్టడం, నేను వెజిటేరియన్ అండి అని చెప్పినా కూడా బిర్యానీ ఊసేస్తే తింటావా లేదా అని కొట్టడం. ఒక చిత్రహింస అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో అన్ని రకాలుగా చిత్రహింస చేసి చంపారు. మర్మాంగాల మీద కొట్టారని, దెబ్బలు తగలని ప్లేస్ లేదనమాట. ఎప్పుడు మర్మాంగాల మీద చిన్న ఇది ఒత్తిడి తగిలితేనే మనిషి అల్లాడిపోయి గిలగిల్లాడి కొట్టుకుంటాడు. అలాంటిది బూటుకాళ్ళతో మర్మాంగాల మీద తంతే ఆ బాధ ఎంత విలవిలగా ఆడి అతను చచ్చిపోయాడు అనేటువంటిది అంత నేరం కాదు. తప్పు అతను చేసి ఉండొచ్చు, పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చి పంపించవచ్చు. అంతగా ఇంత తీవ్ర స్థాయిలో పైశాచికంగా రాక్షసంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. లేదా లీగల్గా అటాక్ చేస్తున్నాడు, కొంచెం చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేసు పెట్టి క్లోజ్. అంత కూడా అవసరం లేదు. పోనీ అంత చట్టపరంగా పోయి అంత చట్టబద్ధంగా పోయేటువంటి మనిషి అయితే అతని మీద ఇన్ని అభియోగాలు ఉండవు. ఈ ఒక్క విషయంలోనే కదా, గతంలో కూడా అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి. భార్యకు విడాకులు ఇచ్చేటువంటి, భార్య మీద గృహహింస చట్టం ఇచ్చేట, భార్య కేసు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి అతని మీద. ఈజ్ నాట్ ఏ ఫెయిర్ పర్సన్, హీఈస్ నాట్ ఏ లా అవాయిడింగ్ సొసైటీలో మనందరం కూడాను ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థలో నివసిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడాను బై బర్త్ మ్యాన్ ఈజ్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్ అంటారు. మనకు బలం ఉంది కదా అని చెప్పేసి మన బలాన్ని ప్రతి ఒక్కళ్ళ మీద ఉపయోగించేటువంటి మైట్ ఈజ్ రైట్ అనేటువంటి ఒక దానవ ప్రవృత్తి అనేటువంటి దాన్ని నియంత్రించుకోగలిగిన వాడే మనిషి. అలాంటిది ఎన్నెన్నో ఉదాత్తమైన పాత్రలు, ఆదర్శవంతమైన పాత్రలు తెర మీద పోషించినటువంటి ఒక స్టారు అందరికీ ఆదర్శంగా ఉండకపోతే పోయాడు. ఇంత దుర్మార్గంగా ఉండకూడదు కదా. అలాంటి పరిస్థితుల్లో అతను చేసింది చాలా. రీసెంట్గా విన్నాను సార్, అతని మేనేజర్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పేసి. అవునవును. అదే దానికి రకరకాలైనటువంటి ఒత్తిళ్లు జరుగుతూ ఉంటాయి. అతని మేనేజర్ సూసైడ్కి కారణాలు ఏంటో తెలియదు, కానీ అది దర్యాప్తు జరుగుతున్నటువంటి విషయం. ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, ఒక ఆవేశపూరితమైన వ్యక్తి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కూడాను ఆ ఒత్తిళ్ళకి. ఎంతమంది ఉండొచ్చు మొత్తం నిందితులు దీంట్లో? దాదాపు 14 మంది నిందితులు తేల్చినట్టుగా ఉన్నారు. 14, 16 ఇంకా వస్తూ ఉన్నాయి. అంటే దర్యాప్తు కొనసాగే కొద్దీ ఇంకా నిందితుల పేర్లు అవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ పవిత్ర గౌడ్ అనే హీరోయిన్ కూడా నేను చెప్పకుండా ఉంటే పోయేది, అనవసరంగా చెప్పాను ఇతనికి, వీడు ఇలా అసభ్యమైన మెసేజ్లు పంపిస్తున్నాడు అన్న విషయం తన స్థాయిలో తనే డీల్ చేస్తే పోయేది. వీడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి అలా చెప్తే అతను పోయి హద్దులు మీరిన ఆవేశంతో ఈ పని చేసుకొని ఇప్పుడు అతని కాపురం నాశనం, ఈ అమ్మాయి జీవితం నాశనం, పవిత్ర గౌడ్ జీవితం నాశనం, తన పిల్లల జీవితం నాశనం, అవతల రేణుస్వామి అనే వాళ్ళ జీవితం నాశనం, ఈ 14 మంది జీవితాలు. ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వల్ల ఎన్ని స్టార్డమ్ నాశనం, మామూలు స్టార్డమ్ అవుతుంది. దర్శన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హీరోస్. అలాంటి వాడు మొత్తం. ఈ ఇన్సిడెంట్ నుంచి సొసైటీ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి సార్? అంటే ఫ్యామిలీలో జనరల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ మీద మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఈ ఇన్సిడెంట్ నుంచి మొత్తం 360 degreesలో చూసినా కోల్పోయిన అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కెరీర్ని ఏం చెప్తారు సార్ మీ పాయింట్ నుంచి? అంటే ఈ అక్రమ సంబంధాలు అనేటువంటి ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కానీ ముఖ్యంగా దేశంలో చూస్తుంటే ఎక్కడ చూడు అక్రమ సంబంధాల వార్తలు, దానికి సంబంధించినటువంటి హత్యలు, దానికి సంబంధించినటువంటి నేరాలు, ఘోరాలు అనేటువంటి రాని రోజు రావట్ల. భర్తల మీద భార్యలు అత్యాచారాలు చేసే హత్యా ప్రయత్నాలు చేయటం. నిన్న కన్న కూతురు కూడాను తన కన్న తండ్రిని చంపించింది ఒక అక్రమ సంబంధం విషయంలో. ఈ మధ్యకాల సొసైటీలో పెరుగుతున్నటువంటి ఇవన్నీ కూడాను చాలా రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలకు దారితీసినటువంటి పరిస్థితులు. ఈ సమాజంలో ఎలాంటి అంటే చాలా చాలా దారుణమైనటువంటి మానసిక వైక్లభ్యాన్ని పెంపొందించేటువంటి చర్యలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. సమాజమే చాలా విపరీతమైన ప్రభావం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం చేస్తున్న సినిమాలు అంటే సినిమాల్లో పాత్రలు ఏంటి, ఆ పాత్రల తాలూకు యాటిట్యూడ్స్ ఏంటి. ఇంతకు ముందు ఒక క్యారెక్టర్ అనేటువంటిది హీరో పాత్రకు ఒక ఉదాత్తమైనటువంటి క్యారెక్టరైజేషన్ అనేటువంటిది ఉండేది. ఈ రోజున హీరో అనేటువంటి ఎంత పురికైతే, ఎంత యాటిట్యూడ్ చూపిస్తే, ఎంత నెగిటివ్ బిహేవియర్ కనిపిస్తే అంత హీరోయిజం అనేటువంటిది ఎలివేట్ అయ్యే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అలాంటి క్యారెక్టరైజేషన్స్ తయారు చేస్తున్నారు. ఆ క్యారెక్టరైజేషన్స్ తాలూకు ప్రభావం ఇప్పుడు కాదు, ఇట్ గోస్ టు జనరేషన్స్. ఒక్కొక్క హీరో నెగిటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని గ్లామరైజ్ చేయడం, ఆ గ్లామరైజ్ చేసేసి ఇదే హీరోయిజం అని చూపించడం, ఒక స్మగ్లర్స్ని, ఒక దొంగల్ని, ఒక నేరస్తుల్ని హీరోలుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక క్రియేటెడ్ క్యారెక్టరైజేషన్ అనేటువంటి దాని తాలూకు ప్రభావం చాలా ఉంటుంది. చెప్తుంటే వీళ్ళంతా ఏదో పాతకాల పోలు చెప్తారు, నీతులు చెప్తున్నారు,
ఏదో నీతి బోధలు చేస్తాను అనుకుంటున్నారు, కానీ వీటి తాలూకు ప్రభావం పిల్లల మీద ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో సమాజం మీద. ఈ రోజున చూడండి, ఏ పిల్లవాడిని పలకరించినా సరే ఎవడు తిన్నగా మాట్లాడటల్లా. ఏంది బే భాష ఇక మన, ఎందుకంటే మన సినిమాలు ఏ స్థాయి ప్రభావాన్ని చూపిస్తున్నాయో, మన రాజకీయ నాయకుల యొక్క భాష ఏ విధంగా ఉంటుందో, అసెంబ్లీలో వీళ్ళు తిట్టుకుంటున్నట్టు తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడాను సమాజంలో విపరీతమైన ఒక భావ వైక్లభ్యానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సంఘటన కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది. ఏ విధంగా కూడా క్షమార్హమైనటువంటి విషయం కాదు. అతను ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ. అవును సార్, అక్కడ ఉన్న స్టార్స్ కూడా ఇండస్ట్రీకి ఇది ఒక మచ్చ, ఎప్పుడెప్పుడే మా ఇండస్ట్రీ ఎదుగుతుంది. అవునవును, అలాంటి ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ ఈరోజు నా కేజీఎఫ్ అనే సినిమాతో కానీ కాంతార అనే సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్కి చేరింది. యాక్చువల్గా ఏంటంటే కన్నడ సినిమా మిగతా ఇండస్ట్రీస్తో పోల్చుకున్నట్లయితే, తెలుగు ఇండస్ట్రీస్తో సౌత్లో పోల్చుకున్నట్లయితే కేరళ సినిమాకేమో విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసేటువంటి ఆర్టిస్టిక్ ఫిలిమ్స్, వాటి తాలూకు రెస్పెక్ట్ వాళ్ళకు ఉంది కేరళ వాళ్ళకి. తమిళనాడు కూడా ఇది క్రియేటివ్ ఇదిగా వస్తుంది. ఇక మన తెలుగు సినిమాకి వస్తే కమర్షియల్గా ఒక అద్భుతమైనటువంటి రేంజ్కి వెళ్ళినటువంటిది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాజమౌళి గారి పుణ్యం అని చెప్పేసి ఈ తెలుగు సినిమా కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళింది. అలాంటి రెస్పెక్ట్ 2 సినిమాల ద్వారా తీసుకొచ్చేసినటువంటి ఇదిని ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ కూడా ఒక నేషనల్ రేంజ్లోకి వెళ్ళిపోయినటువంటి హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఇంత దారుణమైనటువంటి ఒక ఇన్సిడెంట్ కన్నడ ఇండస్ట్రీలో జరగటం అనేటువంటిది ఇండస్ట్రీ ప్రతిష్టకు కూడా దెబ్బ కొట్టేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఏదెలా ఉంటుందో ఇంకా దర్యాప్తు నేడు జరుగుతుంది, చాలా తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎలాంటి విషయాలు, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అనేటువంటిది కాదు. ఇప్పట్లో మాత్రం అతను బయటపడటం అనేటువంటిది జరిగే పని కాదు. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి చట్టాలు కూడాను, ఎంత పెద్ద సారైనప్పటికీ అతనికి ఎలాంటి వెసులుబాట్లు కలిగించేటువంటి అవకాశం లేని స్థాయిలో అతను ఇరుక్కుపోయాడు ఈ కేసులో, ఈ హత్యా నేరంలో. అవును, కాబట్టి చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం సార్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.